నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైతే అధికారం చేజెక్కిన తర్వాత ఆయన పోలవరం వెళ్ళారు. పోలవరం వెళ్ళి సోమవారం అనే సినిమా తీశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకేం అర్థం కాల. అరే మనం తప్పు చేసామే, ఏదైతే 2 కాపర్ డ్యాములు కట్టకుండా మన డయాఫ్రామాలు కట్టామే, దానివల్ల ఈ రోజున జరిగిన నష్టం పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో లేదనే దయాని స్థితికి వచ్చామే. ఈరోజు చూస్తే అదే ఇంజనీర్లు కూడా సార్ మనం రాంగ్ డిజైన్ చేసాం, ఇది ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు, ఒకవేళ మన డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలంటేనే 990 కోట్ల పైన అవుతుంది, ఒక దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాలు అవుతుంది అని చెప్పగానే చంద్రబాబు నాయుడు గారికి మరి మైండ్ లో ఏమైందో తెలియదు. కానీ ఆ సోమవారం సినిమాను కంటిన్యూ చేశాం. అయ్యా ఇక్కడ ట్విస్ట్ ఉండాలి, ఏంటి ఆ ట్విస్ట్ అని చెప్పి ఏదైతే ప్రజావేదిక కూలిపోయిన దగ్గరికి వెళ్ళి ఈ రోజున మళ్ళీ రాష్ట్ర ప్రజలకి ఒక సినిమా చూపిస్తా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా మా కట్టడాలు లేదు, అప్పుడు ఉన్నటువంటి ప్రజావేదికను కూలిపోయిన చూడండి ప్రజలారని ఒక సింపతిని క్రియేట్ చేయడం. అరే పోలవరం మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే ఆ విలేకరులు అడిగిన ప్రశ్నలకి సార్ మా తెలియదండి, లేదు మర్చిపోయాం అంటే ఎలా అండి, పెట్టుబడి అవుతుంది చెప్పండి అంటే మా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. అదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారంట డైలాగ్, ఆ డైలాగ్ చెప్పారు ఆయన. సరే అంతా బాగుంది, మంచి సినిమా డైలాగ్ చెప్పారు. మరి ఎంత ఈ 5 సంవత్సరాలైనా మీరు కంప్లీట్ చేస్తారంటే దానికి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఈ 5 సంవత్సరాల్లో పోలవరం పూర్తి అవుదని తెలుసు, ఈ 5 సంవత్సరాల్లో అమరావతి పూర్తి అవుదని తెలుసు. అమరావతి దీంట్లో ఏంటంటే మళ్ళీ ఒక 5,000 10,000 కోట్లు అక్కడ పెట్టి ఏవో చిన్న చిన్న రేకుల సెట్లు అంటూ కట్టి ఏవో చిన్న చిన్న రోడ్లు ఏవో వేసి అక్కడ కూడా వాళ్ళ కాంట్రాక్టులు ఈయన కమిషన్లు దండుకోవడానికి తప్ప ఏం ఉపయోగం లేదు. అదే 5,000 10,000 కోట్లు తీసుకొచ్చి ఆర్థిక రాజధాని చేస్తున్నటువంటి వైజాగ్ మీద పెడితే ఈ పాటికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి రాజధానిగా ఏర్పడే అవకాశం ఉంటది. అదే మీకు కట్టినటువంటి 600 కోట్లతో కట్టినటువంటి ఆ భవనాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి దాన్ని యూజ్ చేసుకొని మీరు పరిపాలించండి. ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తారు? ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తారు? ఒకటేనండి, ఇదంతా కూడా సినిమా పక్కలో వెళ్తా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు ఏంటి? మీరు ఇచ్చిన సూపర్ 6 ఏంటి? రేపు 1వ తారీఖు రాబోతా ఉంది, మరొక 10 రోజుల్లో 1వ తారీఖు రాబోతా ఉంది. మీరు 2,50,000 మంది వాలంటీర్లు మీరు రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి 10,000 జీతాలు పెంచుతారన్నారు కదా, అది ఆ పని ముందు చేయండి. వాళ్ళ ద్వారా ఆ అవతాతలకి పెన్షన్ ఇప్పించండి 1వ తారీఖున. అలాగే 1వ తారీఖు అయ్యేసరికి మేము గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామన్నారు కదా, 1వ సిలిండర్ రేపు 1వ తారీఖున ఇవ్వండి. అలాగే రేపు 1వ తారీఖున 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి స్త్రీ కూడా 1,500 ఇస్తామన్నారే, రేపు 1వ తారీఖు నుంచి మొదలు పెట్టండి. అమ్మఒడి కూడా దాన్ని అసలు అమ్మఒడి మీ పేర్లు మార్చేశారు, నాడు నేడు కార్యక్రమం పేర్లు మార్చేశారు. అలాగే వైఎస్ఆర్ హెల్త్ కి ఇది కూడా పేరు మార్చారు. ఎన్టీఆర్ దీనిగా మార్చుకుంటే తప్పలేదు, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి అనుకూలంగా పేర్లు మార్చుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలు ఎక్కడ అడుగుతారో అని రోజుకు సినిమా చూపిస్తా ఉన్నారు, షార్ట్ ఫిల్మ్ చూపిస్తూ ఉన్నారు. కాదు మీ వల్ల కూడా పెద్దగా సాధ్యం అవ్వలేదు కదా. ఒక్క నిమిషం, వాళ్ళు మాట్లాడాక ఆ వెర్షన్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు సమాధానం చెప్తారు కానీ, ఎందుకంటే గతంలో ఉన్నది మీరు కాబట్టి. రాకేష్ వాయిస్ మ్యూట్లో ఉన్నది. రాకేష్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది. పీసీఆర్ వర్మ గారు ఓకే, నమస్తే 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 వర్మ గారు. ఓకే, ఏంటి రాకేష్ మీకేం అర్థం కావట్లేదట, పోలవరాన్ని చూసి మొన్న టెన్షన్ పడ్డారట. వర్మ గారు పాపం వైసీపీలోని నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు ఎక్కడో జనసేన పార్టీ నుంచో ఇంకో పార్టీ నుంచో అరువెళ్ళిన నాయకుడు కండవ వేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి ఏం అవగాహన ఉందో, ఏ పరిస్థితులు ఉన్నాయో తెలియని పరిస్థితి. ఏదో డిబేట్ కి పిలిచారు కాబట్టి కండవ మెల్ల వేసుకున్నాం కాబట్టి 4 మాటలు మాట్లాడితే బాగుంటుందని మాట్లాడటం తప్ప బుర్ర ఎదగలేదండి. మనిషి పెరిగారు కానీ బుర్ర పెరగల. నేను చెప్పేది ఏంటంటే పోలవరానికి ఎప్పుడు పూర్తి చేస్తావో డేట్ చెప్పాలంట. 5 సంవత్సరాలు ఏం కడిగారు సార్? ఎవరిది కడిగారు సార్?
ఏం డెవలప్మెంట్ చేశారు? మీరు కడగండి ఇప్పుడు, కడుపుకు అన్నం మీరు కడగండి. గుండె రాకేష్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వరి గారు గొత్తలు కడగండి, వాళ్ళు గొత్తలు కడగండి. మీరు వెళ్ళి గుండె రాకేష్ గారు, వాళ్ళు ముగ్గురు గొత్తలు కడగండి. మీరు వెళ్ళి మీరేం పీకుతారు ఇప్పుడు? మీరేం పీకుతారు ఇప్పుడు? మీరు